ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విష్ణు టాక్స్. ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 20th మార్చ్ ఫ్రైడే, కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 112 పాయింట్ల లాభంతో 23,114 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 23 పాయింట్ల నష్టంతో 53,427 వద్ద క్లోజ్ అయింది. సో గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి మార్కెట్ ఫాలింగ్ కి సంబంధించిన కారణాలు అయితే యుద్ధం. సో ఏంటి ఈ మార్కెట్ సినారియోని, యుద్ధం సినారియోని ఇంకా ఎంతవరకు చూడాలి అంటారు? ఎప్పటి వరకు చూసే అవకాశం ఉందంటారు అసలు? సో బేసికల్గా అయితే మార్కెట్ ఏ రోజు కా రోజు అంటే రికవరీకి ట్రై చేస్తున్నా సరే ఏదో ఒక న్యూస్ తోటి మళ్ళీ కొలాప్స్ అవుతా ఉందన్నమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ పరిస్థితి అంతా ఇంతే ఉంది, అన్ని అసెట్ క్లాసుల పరిస్థితి కూడా ఇంతే ఉంది. మామూలుగా ఏంటంటే ప్రతిసారి ఏదన్నా అన్సర్టనిటీ జరిగినప్పుడల్లా గోల్డ్ సిల్వర్ మూవ్ అవుతుంది, లేకపోతే బిట్ కాయిన్ మూవ్ అవుతుంది, లేకపోతే బ్యాంక్ ఈల్డ్ మూవ్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈసారి ఏంటంటే అన్ని అసెట్ క్లాసులు కరెక్షన్ గురవుతున్నాయి. మీరు నిన్న చూసినట్టయితే సిల్వర్ 10%, గోల్డ్ 5%. పోనీ ఈ రోజు రికవర్ అవుతుందంటే జస్ట్ 0.5% రికవర్ అంతే ఉంది. ఈవెన్ మార్కెట్ ఈ రోజు గట్టిగా రికవరీకి ట్రై చేసినా సరే నిఫ్టీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 300 పాయింట్స్ కి మూవ్ అయింది. సెన్సెక్స్ 1000 పాయింట్లు మూవ్ అయింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, బట్ సస్టైన్ అవ్వలేదు అండ్ డ్రాప్ అవుతా ఉందన్నమాట. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం వీక్ గా ఉంటాం, వాటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటాం ఒక కారణం అయితే. అండ్ వరల్డ్ వైడ్ న్యూస్ లో కూడా అంత బాగలేదు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ కూడా ఈ వీక్ వరస్ట్ వీక్. అందరూ ఏంటంటే యుద్ధాన్ని లైట్ గా తీసుకున్నారు. అమెరికా తోటి ఇరాన్ యుద్ధం ఏమో అనుకున్నారు, కానీ అమెరికా వాళ్ళు ఇరాన్ మీద వేసిన బాంబులు వేసిన ప్రతిసారి ఇరాన్ వాళ్ళు చుట్టుపక్కల అన్ని దేశాల మీద బాంబులు వేసుకుంటారు. గల్ఫ్ కంట్రీస్ మీద ఎంత అంటే గల్ఫ్ కంట్రీస్ లో పాత ప్రొడక్టివిటీ మళ్ళీ బయటికి తీయాలంటే 4 to 5 years పట్టిద్దంట. అంత దారుణంగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాడు చేశారనమాట. అందుకని ఏషియన్ మార్కెట్స్ అన్ని ఎక్కువ గల్ఫ్ మీద డిపెండ్ అవటం ఊహించుకోండి. అండ్ జపాన్ వాళ్ళు 95% ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తానికి గల్ఫ్ మీద డిపెండ్ అవుతారు. అండ్ ఇండియా వాళ్ళు టోటల్ 90% ఆయిల్ ఇంపోర్ట్స్ లో ఒక 50% గల్ఫ్ నుంచే డిపెండ్ అవుతారు. అట్లా వరల్డ్ వైడ్ గా ఎవరైతే గల్ఫ్ మీద బాగా డిపెండ్ అయ్యారో అవి బాగా క్రాష్ అయ్యాయి. ఇక దాంతో మిగతా రిపుల్ ఎఫెక్ట్స్ రాను ఏమవుతుందంటే వర్షాకాలం వస్తుంది, ఫర్టిలైజర్స్ ఉంటాయా లేవా, మాన్సూన్ వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే నిల్వలు బాగున్నాయని. ఈవెన్ గ్యాస్ కి ఇబ్బంది లేదు అంటున్నారు. మన ముందే చూస్తున్నాం హోటల్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయి, బ్లాక్ లో సిలిండర్లు కొంటున్నారు. అవును, అందుకని అంటే సోషల్ మీడియాలో రిపోర్ట్స్ వేరేలాగా ఉన్నాయి, గవర్నమెంట్ అష్యూరెన్స్ వేరేలాగా ఉందన్నమాట. అందుకని గవర్నమెంట్ చెప్పే మాట లేదు, మార్కెట్ నమ్మటం లేదు, అది అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటా పోతుంది. అండ్ ఒక ఆయిల్ అండ్ గ్యాసే కాదు మిగతా ఇండస్ట్రీ మొత్తం కూడా కరెక్షన్ గురవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ నిన్న చూసారు మీరు. ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక సెన్సెక్స్ లాగా 800-900 పాయింట్లు పట్టడం అంటే సెన్సెక్స్ 2,500 పాయింట్లు సింగిల్ డే పట్టడం అంటే ఊహించుకోండి. ఈవెన్ వారు జరిగిన రోజు కూడా మార్కెట్ అంతగా పానిక్ అవ్వలేదు. రాను ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి వరల్డ్ వైడ్ మార్కెట్స్ వల్ల, దాంతో కరెక్షన్ గ్రోత్ ఉంది. దాంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇష్యూస్ కూడా ఒకటి. మొత్తానికి ఓవరాల్ మార్కెట్ ఈ రోజు ట్రై చేసింది అండ్ హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అంటే ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి, బట్ ఇదేమి లాభాల మార్కెట్ ఏం కాదు, జస్ట్ రికవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్నింగే 300 పాయింట్స్ దాకా నిఫ్టీ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ 1.5 నుంచి మైనస్ లోకి వచ్చిందంటే మీరు ఊహించుకోండి. బ్యాంక్ నిఫ్టీ +1.5 నుంచి మళ్ళీ నెగిటివ్ వచ్చేసింది. అది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఈ రేడియో కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లీడ్ అవుతున్నాయి. సో ఈ రోజు మార్కెట్ లో బాగా లీడింగ్ లో ఉంది ఐటీ సెక్టర్ ఒకటి, ఫార్మా ఒకటి, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒకటి, అండ్ ఇలాంటి లీడింగ్ లో ఉన్నాయి. అండ్ బ్యాంకింగ్ ఏమి ఇంకా కంట్రిబ్యూట్ ఏం చేయట్లేదు, బట్ నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఫైనాన్స్ సెక్టర్ అనమాట. దాంతో నిఫ్టీ అంతగా ముందు పోతున్నట్టు కనిపించడం లేదు. ఓవరాల్ గా ఏదన్నా కానీ ఈ వీక్ వన్ ఆఫ్ ది వరస్ట్ వీక్ గా మిగిలిపోతుంది. అండ్ మార్చి మంత్ ట్రెడిషనల్ గా జనవరి ఫిబ్రవరి వరస్ట్ మంత్లే. మార్చి నుంచి ఎప్పుడైనా మార్కెట్లకు మంచి రోజులు వస్తాయి. అవును. రెండోది ఈ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ అన్ని కూడా మార్చి ఎండింగ్ వీక్ కల్లా ఎంతకంత ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఈ సంవత్సరం 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఎంతమంది
ట్యాక్స్ ఎవర్ ఫండ్స్ కొంటారో మనకు ఐడియా లేదు. అండ్ మనం ఫైనల్ వీక్ లోకి వచ్చేసాము. నెక్స్ట్ వీక్ అట్లీస్ట్ మార్కెట్ ఒక 500 నుంచి 1000 పాయింట్లు రికవర్ అయితే ఏదో ఈ సంవత్సరం ఎండింగ్ లో కొంచెం పాజిటివ్ ఉంటుందేమో కానీ, లేకపోతే రీసెంట్ ఇయర్స్ లో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఇయర్ కానీ మనం ఈ సంవత్సరం అనుకోవచ్చు. రైట్. అయితే లాస్ట్ 18 to 19 months గా మార్కెట్లు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సరే, మళ్ళీ ఏదో ఈ మధ్య కొంత ఫిబ్రవరి నుంచి ఏదో కొంత రికవర్ అయినాయి మార్కెట్లు. మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ మొదలుపెట్టి దగ్గర 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే 84-85 నుంచి సెన్సెక్స్ దగ్గర 74 వెళ్ళిపోయింది. దగ్గర 2023 నాటికి వెళ్ళిపోయినాయి. నిఫ్టీ ఏమో 26,500 నుంచి దగ్గర 23,000 అక్కడక్కడ కొట్టుమెట్టాడుతుంది. సో ఇప్పుడు ఎన్ని రకాల అన్సర్టనిటీస్ ని మనం సైడ్ చేసుకుని వెళ్తే, అంటే ఎన్ని రకాల అన్సర్టనిటీస్ క్లియర్ అయితే మళ్ళా మార్కెట్లు ఆ రేంజ్ వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారు? ఎంత టైం పడుతుంది 10% మార్కెట్ మళ్ళీ వెనక్కి రావడానికి? బేసికల్ గా ఏంటంటే ఎప్పటికప్పటికి ఏంటంటే ఇంతకన్నా వర్స్ట్ జరగదు కదా అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకో అటాక్ వస్తుంది, మళ్ళీ అన్సర్టనిటీ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, ఇంకేం లేదులే అనుకుంటున్నారు. ఇండియా పరంగా మనం విడిగా చూసుకున్నప్పుడైతే ఈవెన్ జిఎస్టీ తగ్గించిన తర్వాత కూడా జిఎస్టీ గవర్నమెంట్ కలెక్షన్ తగ్గలేదు. అంటే ఇంటర్నల్ గ్రోత్ బానే ఉంది, ఎక్స్టర్నల్ ప్రెషర్ టూ మచ్ ఉందన్నమాట. ఏదో టైంలో చాడుతుంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ 20% పడుకొచ్చింది. జనవరి ఫిబ్రవరి మొత్తం ఆంథ్రోపిక్ మొత్తం ఐటీ మొత్తం పడేసి ఐటీ రికవరీ అవుతుంది, ఇంకా ఇంతకన్నా పడటానికి ఏం లేదు అనుకున్నప్పుడు గల్ఫ్ వార్ తోటి, ఆయిల్ అండ్ గ్యాస్ తోటి మొత్తం స్టాక్స్ సెక్టర్ మొత్తం పడగొడుతుంది. స్ట్రాంగ్ గా ఉన్న ఆటోమొబైల్ సెక్టర్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి అది 1 year లోపలికి వచ్చేసిందండి. బ్యాంకింగ్ ఇండస్ట్రీ 1 year హై నుంచి 1 year లోకి వచ్చిందండి. అంటే విత్ ఇన్ ద 1 month కి అగ్రెసివ్ అనమాట. 10% మార్కెట్ పట్టం అంటే 1 month లోనే. నిఫ్టీ అండి, నేను అయి కాదు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే నిఫ్టీ లేదు, లార్జ్ క్యాప్ లేదు, మిడ్ క్యాప్ లేదు, స్మాల్ క్యాప్ లేదు, మొత్తం 10% పడిగొట్టేసింది విత్ ఇన్ 1 month కల్లా. సెక్టార్స్ అయితే 14 to 15% డ్రాప్ అయింది. మనం ఇప్పటిదాకా ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ సేఫ్టీ అనుకుంటున్నాం. నిన్న ఒక్కరోజే మ్యూచువల్ ఫండ్ టోటల్ పోర్ట్ఫోలియో అనేది -3 వచ్చిందండి. ఏది మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మనది సేఫ్టీ అనుకుంటున్నాం. అంటే అలాంటి ఇండెక్స్ వాళ్ళు కుప్పగొలుస్తుంది. అంటే స్టాక్ స్పెసిఫిక్ అయితే ఎంత పడిందో ఊహించుకోవచ్చు మనం. మనం టీసీఎస్ మంచిది, టాటా టెక్నాలజీస్ మంచిది, టాటా ఇన్వెస్ట్మెంట్ మంచిది అనుకుంటున్నాం. ఒక్కోటి 60-70% డిస్కౌంట్లు దొరుకుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ మంచిది అనుకుంటే అవి కూడా 1 year లోలో 4 years లోలో ఎడుతుంది. ఈ మార్కెట్ లో సేఫ్టీ అనేది ఎక్కడా లేదు. మీరు లార్జ్ క్యాప్ అనండి, స్మాల్ క్యాప్ అనండి, మిడ్ క్యాప్ అనండి, ఈటీఎఫ్ అనండి, ఇండెక్స్, ఈక్విటీ మార్కెట్ దాని ట్రూ నేచర్ చూపిస్తుంది. టూ మచ్ వాలటిలిటీగా రియాక్ట్ అవుతుంది. కొన్ని గోల్డ్, సిల్వర్ దాక్కుందాం అంటే అవి ఇంతకన్నా దారుణంగా టారండి. సిల్వర్ చూడబోతేనేమో ఒక నానో క్యాప్ లాగా, అంటే సిల్వర్ గోల్డ్ చూడబోతేనేమో ఒక స్మాల్ క్యాప్ కంపెనీ లాగా మూవ్ అవుతుంది. ఏంటది నిన్న 10% డౌన్ సింగిల్ డే, మొత్తం రివర్స్ అయిపోయింది. మెటల్స్ కూడా రివర్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇలా అప్పర్ సర్క్యూట్ లో లోయర్ సర్క్యూట్ లో పోతుంది. అందుకని మార్కెట్ లో అన్ని అసెట్ క్లాసులు కూడా డౌన్ టర్న్ లో ఉన్నాయండి. అంటే అన్ని చోట్ల ఈ కాలేజ్ లిక్విడిటీ స్క్వీజ్ అనమాట. అంటే జనాలు ఏంటంటే క్యాష్ లో హోల్డ్ ఉంచుకోవడం కోసం ఏదో ఒక రేట్ అమ్మేసుకుని బయటకు వద్దాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు, సేవింగ్స్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. అది దాంతో పానిక్ వచ్చేసి అన్ని అసెట్ క్లాస్ కరెక్షన్ అవుతుంది. ఈక్విటీ ఇంకా కొంచెం వలటిలిటీ కాబట్టి అది సినిమా చూపించేస్తుంది. మొత్తానికి కోవిడ్ మార్చి మళ్ళీ ఈ మార్చి అది గుర్తు చేస్తుంది ఆ మెమరీస్. ఆ టైంలో ఉన్న క్విక్ వచ్చింది, క్విక్ గా వెళ్ళిందండి. బట్ ఈసారి ఇప్పటికే అది ఆల్మోస్ట్ 18 నెలలు కంటిన్యూస్ పడుతూనే ఉంది. రికవర్ అవుతుంది అనుకుంటే ఇంకా పోతూనే ఉంది కిందకి. టూ మచ్ పెసిమిస్టిక్ మూడ్ లో ఉన్నారు ఇన్వెస్టర్స్ అందరు కూడా. బట్ ఎప్పటికప్పటికి హోప్ ఏంటంటే ఇండియన్ సెంట్రిక్ గ్రోత్ బాగుంది కదా, రికవరీ కాకపోద్దని ఒక ఆశ అనమాట. రైట్. సో ఎఫ్ఐఎల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ నిన్న March 19th ఆల్మోస్ట్ 7,500 కోట్ల రూపాయలు సెల్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే ప్రతిరోజు కనీసం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు సెల్ ఆఫ్ చేసి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. సో అంటే మెయిన్ అంటే ఎక్కువగా ఏ సెక్టార్స్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఏ సెక్టార్స్ కి దూరంగా వెళ్ళిపోతున్నారు? బేసికల్ గా ఐటీలో వెరీ క్లియర్ కనబడుతుందండి. ఐటీ లాంటి మోడర్న్ సెక్టర్ నుంచి వాళ్ళు మొత్తం తీసేసుకుంటున్నారు అండ్ ఫినాన్స్ కూడా తగ్గించుకుంటున్నారు. అండ్ ఓవరాల్ గా ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 90,000 కోట్లు వెనక్కి తీశారు. ఒకప్పుడు 1 year లో తీయాల్సిన అమౌంట్ ని ఇప్పుడు 3 నెలల్లో తీస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3 లక్షల కోట్లు తీశారు. అంటే ఇక ముందు రోజుల్లో కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళు సంవత్సరానికి ఒక 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు వెనక్కి తీసుకోవడం అనేది న్యూ నార్మల్ అయిపోద్ది. ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంటే వీడియోలు తీయాల్సిన అవసరం కూడా లేదు. అంటే డిఐఎస్ మొత్తం కలిపి ఇండియాలో 7 లక్షల కోట్లు పెడుతున్నారు లాస్ట్ 2 years నుంచి. వీళ్ళేమో 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకు అంటే రూపాయి టూ మచ్ వీక్ ఉంది. రూపాయి ఇప్పుడు ఎంత ఉంది? ఆల్మోస్ట్ 93 దాటింది ఈ రోజు. 93 హిస్టారికల్ గా హైయెస్ట్ అది. అండ్ స్టాక్ మార్కెట్ లో కొన్ని పర్ఫార్మెన్స్ ఉందంటే అవి ఇయర్లీ నిఫ్టీ యావరేజ్ మీద 12 కంటే ఎక్కువ అవ్వదు.
12% కన్నా అది ఎక్కువ అవ్వదు. రూపీ ఏమో డిప్రిసియేషన్ ఏమో ఆల్మోస్ట్ 5 to 6% జరుగుతుంది. ఇంకా మిగిలిపోతుంది వాళ్ళకి, మిగిలినా కూడా ఒక 4 to 5%. ఆ 4 to 5% అమెరికాలో బాండ్స్ కొనుక్కున్న వాళ్ళకి దొరికిద్దండి. అందుకని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకని ఎఫ్ఐఎస్ ఎందుకు అమ్ముతున్నారంటే వాళ్ళ సేఫ్టీగా అమెరికాలోనే 4 to 5% వస్తున్నప్పుడు ఇండియాలో ఇండియన్ రూపీలు ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ ఇట్లా రూపీ డిప్రిసియేషన్ తట్టుకొని గవర్నమెంట్ ట్యాక్సేషన్ తట్టుకొని లాస్లు తట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఉంది. బట్ స్టిల్ ఇండియన్ మార్కెట్ అంత గ్రౌండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ లేదంటే స్ట్రాంగ్ గానే ఉందండి. మళ్ళీ ఒక పక్క ఫండమెంటల్ స్ట్రాంగ్ గానే ఉంది, బట్ స్టిల్ మార్కెట్ ఇది అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ మొత్తం కూడా వాల్యూ బయింగ్ షిఫ్ట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం గుర్తిస్తున్న కంపెనీ 30-40 PE ఉందనుకోండి, గ్రోత్ బాగానే ఉంటుంది, PE డ్రాప్ అవుతా ఉంటుంది, స్టాక్ ప్రైస్ కదలదు. మీరు ఐఆర్సిటీస్ తీసుకోండి, ఫండమెంటల్ వెరీ సౌండ్, స్టిల్ 3 సంవత్సరాలు 0 రిటర్న్స్. డిమార్ట్ ఫండమెంటల్ వెరీ సౌండ్, 4 years 0 రిటర్న్. అండ్ హెచ్డిఎఫ్సి ఫండమెంటల్ వెరీ సౌండ్, అది ఇయర్లీ ఆల్మోస్ట్ 90% గ్రోత్ ఉంది అండ్ 0 రిటర్న్ 5 years. ప్రతి స్టాక్ పరిస్థితి ఇదే ఉందన్నమాట. అందుకని ఇండియన్ మార్కెట్ మొత్తం లేదు, ఆ PE డీరేటింగ్ జరుగుతుంది ఇండియాలో బేసికల్ గా. బహుశా వరల్డ్ వైడ్ గా కొన్ని సార్లు కొన్ని ఇండెక్స్లు అలా అప్రూవ్ అవ్వాల్సింది అనుకుంటా. ఇండియాలో ఇప్పుడు అవుతుందేమో అనుకుంటా. హోప్ ఇండియాలో గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ న్యూస్ అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు బాధ్యత మనం అనుకుంటాం. రైట్. సో ఇప్పుడు మండే నాటికి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. బట్ మండే నాటికి ఇప్పుడు జరుగుతున్న అన్ని సినారియోస్ని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్స్ ఆ ట్రేడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈక్విటీ మార్కెట్ వరకు అయితే ఇది వాలటిలిటీస్ ఎక్కువ ఉందండి. ఇక్కడ మీరు మామూలుగా అయితే నిఫ్టీ ATR అంటే ఫర్ డే అది మూవ్ అయ్యేది 220 points మూవ్ అవుద్ది. ఇప్పుడు 350 points మూవ్ అవుతా నార్మల్ అయిపోయింది అది. అంటే ఎటు పోయినా సరే మార్కెట్ నిఫ్టీ ఇటు వచ్చిన 350, ఇటు వచ్చిన 350 అటు ఇటు అవుతా ఉంది. బట్ ఈ టైంలో అచ్చం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ తీసుకునే బదులు మనీ ఉన్న వాళ్ళందరూ ఏ మ్యూచువల్ ఫండ్స్, ETFs, SIP రూపంలో పెట్టుకున్నారు అనుకోండి, పట్టా పెద్ద పెయిన్ ఉండదు, పెరిగిన పెద్ద పెయిన్ ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ డైలీ 2 to 3% డ్రాప్ అవుతుంది ఈ రోజుల్లో. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మీరు తీసుకున్నారు అనుకోండి, అది ఎందరో మధ్య మనకే తెలియదు. కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు, డిప్ అని బై చేసుకుంటూ పోవచ్చు. బట్ అదే టైంలో ఈ మార్కెట్ కి సపోర్ట్ 23,000 దగ్గర వచ్చింది మనం అనుకోకూడదు. ఎందుకంటే న్యూస్ ఫ్లో ఎంత స్ట్రాంగ్ నెగిటివ్ ఉంటే అంత ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనమాట. అందుకని మండే మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు, గ్యాప్ అప్ అయినా ఆశ్చర్యం లేదు. ఒకటైతే నిజం, పడ్డ ప్రతిసారి ఇది ట్రై చేస్తుంది. మొన్న 3 రోజులు ట్రై చేసింది, నిన్న బ్యాడ్ న్యూస్ తోటి దన్మని ఆ 3 రోజులు గెయిన్స్ మొత్తం 1 రోజు లాస్ అయింది, మళ్ళీ ఈ రోజు ట్రై చేస్తుంది. అంటే మార్కెట్ ప్రతి స్టేజ్ లో ట్రై చేస్తుంది, ఎనఫ్ స్ట్రెంత్ లేక కుప్పకూలిపోతున్నాయి. అంటే HDFC బ్యాంక్ అంత డిస్కౌంట్ లో కూడా మళ్ళీ ఈ రోజు ఎవరు కొనాలి, -2 ఈ రోజు కూడా ఏది, నిన్న డిస్కౌంట్ అనుకోవట్లే వాళ్ళు. అందుకని మార్కెట్ ఏంటంటే ప్రస్తుతానికి ఆ నెగిటివ్ తోటి అంటే పాజిటివ్ న్యూస్ అది తీసుకోవడానికి ఇష్టపడలేదు. అన్ని అసెట్ క్లాసులు కరెక్షన్ అవుతున్నాయి. కాబట్టి ఈక్విటీ మార్కెట్ కూడా షార్ట్ టర్మ్ లో ఆ వాలటిలిటీ ఉంటుంది. హోప్ ఏంటంటే మనం మార్చి మంత్ లాస్ట్ వీక్ లోకి ఎంటర్ అవుతున్నాం. ట్రెడిషనల్ గా లాస్ట్ వీక్ క్యాష్ ఫ్లోస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది మార్కెట్ లో, అటు NPS కావచ్చు, ఇటు ట్యాక్స్ ఫండ్స్ రూపంలో కానీ. ఈ సంవత్సరం కూడా అది కంటిన్యూ కనుక అయితేనేమో రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏప్రిల్ మంత్ ట్రెడిషనల్ గా వెరీ స్ట్రాంగ్ ఫర్ బుల్స్. కాబట్టి మనం ఎండింగ్కి వచ్చాము మేము, అంటే పెయిన్కి ఎండింగ్ లో ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వే లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.